అందరికి నమస్కారం బా. అందరు బాగున్నారా? నేను మీ కడప. ఇప్పుడు వచ్చేసి మనం శివోహం టెంపుల్కి వచ్చినాం బా. శివయ్య టెంపుల్కి అంతా చూపిస్తాను రాండి. శివయ్య టెంపుల్కి మనం ఇట్లా నడుచుకుంటూ పోతుంటే గుహలు అన్నీ వచ్చినాయి బా. గుహలు అన్నీ దాటుకొని పోయి మనము శివయ్య దర్శనం చేసుకుందామని పోతూ ఉన్నాము. ఏదో వచ్చినాము అబ్బా. ఎంటర్ అయితేనే మనకు వచ్చేసి శివయ్య పెద్దగా కూర్చొని తపస్సు చేస్తున్నట్టుంది. దండం పెట్టుకున్నాం బా మనము. ఆ తర్వాత సెక్యూరిటీ గాడివి ఎటబ్బా పోయే సెక్యూరిటీ అంటే, మీది స్పెషల్ టికెట్ సార్, స్పెషల్ దర్శనము, 250 రూపాయలు పెట్టినారు కదా, ఇట ఊరు అన్నాడు. సరే ఏందా అని ఇట చూసుకుంటా పోతానే మాకు వచ్చేసి రుద్రాక్షలు చేతిలో పెట్టినారు. ఈ రుద్రాక్షలన్నీ ఇక్కడ వేసుకుంటా పోవాలా, మీరు దండం పెట్టుకుంటా ఓం నమ శివాయ అంట 108 సార్లు మంచి జరుగుతుందని చెప్పినారు. సరే అనేసి మా ఆవిడ అన్నీ వేసిన తర్వాత నేను కూడా చిన్నగా వేసుకుంటా పోతా ఉన్నా. నాకు 2 తక్కువ వచ్చింటే మా ఆవిడ దాంట్లోంచి తీసుకొని వేసుకొని, ఆ తర్వాత ఇదయ్యా మీ బౌల్ మీరు తీసుకుని రిటర్న్ ఇచ్చినాము. తర్వాత శివయ్యకు అభిషేకం చేసుకొని ఒక దారం ఇచ్చి ఆ దారం చెట్టుకు గట్టి కోరికలు కోరుకుంటే తీరుతాయని చెప్పినారు. సరే అన్నీ కడతానాము. కోరికలు తీరాలని కాదు, మంచి జరగాల, అందరు బాగుండాలని కట్టాం బా. మేమైతే అందరికి మంచి జరగాలని కడప ఎప్పుడు కోరుకుంటాడు కాబట్టి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి శివయ్య పుణ్యక్షేత్రాలు పెట్టినారు. ఆ తర్వాత ఇట్లా చిన్నగా పైకి ఎక్కిపోతే మనకు గణపతయ్య దర్శనం ఇచ్చాడు. గణపతయ్యకు దండం పెట్టుకొని ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అన్నీ బద్రీనాథ్, హరిద్వార్, ఋషికేశ్ అన్నీ ఉన్నాయబ్బా మనకు. అవన్నీ చూసుకొని ఇట్లా పైకి ఎక్కుతానే శివయ్య దర్శనం నుంచి వ్యూ చాలా బాగుంది బా. అది చూసుకొని ఇక్కడ దండం పెట్టుకునే తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ గుహ లోపలికి పోయి ఎంటర్ అవ్వాలా. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని వచ్చానే మనకి ఇక్కడ శివయ్యకు పాలాభిషేకం చేయమని పాలలో ఇచ్చినారు. మా ఆవిడ పాలాభిషేకం చేస్తుంది. పాలాభిషేకం చేసి దండం పెట్టుకొని హారతి తీసుకొని మళ్ళా పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి మళ్ళా యాత్రలకు పోతున్నాం బా. పుణ్యక్షేత్రాలన్నీ దర్శించుకొని వచ్చిన తర్వాత మాకు ఇటు వచ్చేసి ఇక్కడ దీపం వెలిగియడం మంచి జరుగుతుంది. దీపం వెలిగించి నీళ్ళలో ఇడిచిపెట్టామంటే ఇడిచిపెట్టాము. ఆ తర్వాత ఒక కాయని ఇచ్చి మనం ఇటు నీళ్ళలో వేయమన్నారు బా. నీళ్ళలో వేసింది మా ఆవిడ చూడండి, దండం పెట్టుకొని మంచి జరగాలని నీళ్ళలో వేసిన తర్వాత ఇటు మళ్ళీ పక్కకు వచ్చి అంతా వ్యూ అంతా చూపించాను చూడండి బా. బ్రహ్మాండంగా ఉంది వ్యూ అంతా శివయ్యది. ఆ తర్వాత ఇక్కడ మా పక్కనే ఒక శివలింగం ఉంటే మా ఆవిడ ఒక 100 రూపాయలు వేసి దండం పెట్టుకునేది. ఆ తర్వాత వచ్చేసి మనం హోమం చేపిద్దామని హోమంకు మళ్ళీ సపరేట్ కాస్ట్ తీసుకున్నారబ్బా. పోయి పేర్లు చెప్పండి, గోత్రం చెప్పండి అని చెప్పి అడిగినారు. అన్నీ చెప్పినాము, హోమం చేయించుకున్నాము. అంతా మేము బాగా మంచి జరగాలని హోమం చేసుకున్న తర్వాత ఇట్లా ముందుకు పోతే మళ్ళీ మనకు వచ్చేసి ఒక అగరబత్తి ఇచ్చినారు.
అగరబత్తి మా ఆవిడ ఈడ వచ్చేసి దేవునికి మనం అర్పించాలని అగరబత్తి వెలిగిస్తూ ఉంది మా ఆవిడ. ఓం నమ శివాయ అనేసి. అగరబత్తి వెలిగించి ఇట పక్కకు వచ్చాన నవగ్రహాలు ఉన్నారు. నవగ్రహాలకు మనం దండం పెట్టుకొని చుట్టూ తిరిగి నవధాన్యాలు ఆడ ఇడిచి ఆ తర్వాత బయటకు వచ్చేస్తున్నాం. బయటకు వస్తుంటే ఇక్కడ అన్ని షాపులు అన్నీ పెట్టినారు. అదే గుళ్ళల్లో బయట తర్వాత అన్ని షాపులు ఉంటాయి కదా మనం కొనుక్కోవడానికి ఏంటన్నా అని. సో అన్నీ ఏదో చూపిస్తాను చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి కడప సపోర్ట్ చేయండి.